నెక్స్ట్ ఏంటి? ఇదే ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కు సమాధానం లేని ప్రశ్నగా మారింది. బన్నీతో సినిమా చేసేందుకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో బన్నీ బోయపాటి మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? ఇది ఈ రోజు స్పెషల్ స్టోరీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బన్నీతో సినిమా చేయడం కోసం టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ రెడీగా ఉన్నారు. అలాగే ఓ బాలీవుడ్ డైరెక్టర్ కూడా బన్నీతో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఆ మధ్య బన్నీతో కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం. అయితే వీళ్లతో పాటు ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఇద్దరూ కలిసి సరైనోడు అనే సినిమా చేశారు. ఈ సినిమా అప్పట్లో బన్నీ కెరీర్లోనే పెద్ద హిట్ గా నిలిచింది. సరైనోడు సినిమా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. అయితే ఇటీవల బన్నీకి బోయపాటి కథ చెప్పారట. ఈ క్రేజీ కాంబో మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించేందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణతో బోయపాటి ఎన్నికల ముందే ఓ సినిమా చేయాలి అనుకున్నారు. అయితే స్కంద మూవీ బిజీలో ఉండడం వలన ఆ తర్వాత చేస్తారని చెప్పడంతో బాలయ్య, బాబీతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. సింహ, లెజెండ్, అఖండ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలిసి సినిమా చేస్తే అంచనాలు భారీగా ఉంటాయి. అందుచేత బోయపాటి బాలయ్యతో సినిమా విషయంలో కంగారు పడ్డం లేదట. ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలకు మించి ఉందనేలా తీయాలి అనుకుంటున్నారట. అయితే బన్నీకి బోయపాటి చెప్పిన కథ నచ్చింది. కానీ ఈ కాంబో మూవీ పుష్ప 2 తర్వాత ఉంటుందా, లేక త్రివిక్రమ్ లేదా అట్లీతో చేసిన తర్వాత బోయపాటితో సినిమా చేస్తారా అనేది క్లారిటీ లేదు. మరి బన్నీ బోయపాటి కాంబోపై మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. తేజ్ బ్రదర్స్. ఇంతకీ తేజ్ బ్రదర్స్ ఎవరనుకుంటున్నారా? వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించి కెరీర్ లో దూసుకెళ్లారు. కానీ ఇప్పుడు టైం మారింది. కెరీర్ లో వెనుకబడ్డారు. సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారు. మరి ఈసారైనా మెగా బ్రదర్స్ సక్సెస్ సాధించేనా? సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో వరుసగా హిట్లు సాధించి దూసుకెళ్లారు. అయితే ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పట్నుంచి స్పీడ్ తగ్గించాడు. యాక్సిడెంట్ తర్వాత చేసిన సినిమా విరూపాక్ష. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గాంజా శంకర్ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ మూవీకి సంపత్ నంది డైరెక్టర్. అయితే ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. వరుణ్ తేజ్ కెరీర్ లో ముకుంద, కంచే, ఫిదా, F2 ఇలా హిట్లు ఉన్నాయి. కానీ ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం వలన వరుసగా ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అనే 2 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈ 2 సినిమాలతో హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ఇక వైష్ణవ్ తేజ్ ఉప్పెన అంటూ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆ తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ అంటూ సినిమాలు చేశాడు. కానీ ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఈ ముగ్గురు తేజ్లు సక్సెస్ సాధించి ట్రాక్ లోకి రావాల్సిన పరిస్థితి. లేదంటే వెనకబడిపోతారు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి కొత్త వాళ్లు వస్తున్నారు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నారు. ఇలాంటి టైంలో గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలి. విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. వరుసగా సక్సెస్ సాధించాలి. మెగా హీరోల్లో చిరు, పవన్, ఆ తర్వాత చరణ్, బన్నీ సక్సెస్ సాధించారు. కెరీర్ లో హిట్, ఫ్లాఫ్లతో సంబంధం లేకుండా ముందుకు వెళ్తున్నారు. ఆ తర్వాత వచ్చిన ముగ్గురు తేజ్లు ఫ్లాఫ్లతో సతమతమవుతున్నారు. మరి ఈ ముగ్గురు మెగా హీరోలు మళ్లీ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి. శ్రీలీల గత సంవత్సరం అస్సలు ఖాళీ లేకుండా వరుసగా సినిమాలు చేసి ఎంత బిజీ అంటే MBBS చదువుతున్న శ్రీలీల ఎగ్జామ్స్ రాయడానికి కూడా టైం లేనంత బిజీ. అయితే ఇప్పుడు ఈ అమ్మడు టైం మారింది. శ్రీలీలకు ఇప్పట్లో సినిమాలు లేవు. ఇంతకీ సినిమాలకు శ్రీలీల గ్యాప్ ఇచ్చిందా, గ్యాప్ వచ్చిందా? పెళ్లి సుందరి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ధమాకాతో మరో సక్సెస్ సాధించింది. అయితే లాస్ట్ ఇయర్ లో స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాల్లో ఒక్క భగవంత్ కేసరి సినిమానే సక్సెస్ సాధించింది. మిగిలిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ చిత్రాలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ సంక్రాంతికొచ్చిన గుంటూరు కారంలో శ్రీలీల నటించింది. ఇందులో డాన్స్ అదరగొట్టేసింది. ఈ సినిమా కోసమే MBBS ఎగ్జామ్స్ ను కూడా రాయకుండా షూటింగ్ లో పాల్గొంది. అయితే ఇక శ్రీలీల చేస్తున్న సినిమాలు అంటే ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి. ఈ 2 సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి రావాలంటే ఎన్నికలు అయిపోవాలి. పవన్ డేట్స్ ఇవ్వాలి. ఇదంతా జరగడానికి ఓ 6 నెలలు పడుతుంది. ఇక విజయ్ దేవరకొండ మూవీ కూడా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదు. అందుచేత శ్రీలీలకు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో MBBS పై కాన్సంట్రేషన్ చేయాలి అనుకుంటుందట. మొత్తానికి అమ్మడికు అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న మూవీ దేవర.
ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. ఆయన మోకాలు, భుజానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రవితేజ హీరోగా అనుదీప్ ఓ మూవీ తెరకెక్కించనున్నట్టుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రవితేజ పుట్టినరోజైన జనవరి 26న అనౌన్స్ చేస్తారని సమాచారం. ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్న ప్రీ లుక్ పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్ ని లాక్ చేశారు. ఆన్ మాస్కింగ్ ది కాన్ మ్యాన్ అంటూ శాంటా క్లాస్ గెటప్ లో ఉన్న నితిన్ ని వెనక నుంచి చూపించిన పోస్టర్ రిలీజ్ చేశారు. జనవరి 26 ఉదయం 11:07 ఈ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. బాలీవుడ్ స్టార్ విజయ్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. నెక్స్ట్ మూవీని RRR ప్రొడ్యూసర్ DVV బ్యానర్ లో చేయనున్నారని వార్తలొస్తున్నాయి. గూఢాచారి చిత్రానికి సీక్వెల్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో గూఢాచారి 2 రూపొందుతోంది. ఈ మూవీకి వినయ్ కుమార్ సిరిగినేడి డైరెక్టర్. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇది ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.